హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వర్డ్ ప్రెస్ వెబ్సైట్ లో జనరేట్ ప్రెస్ ప్రీమియం థీమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత లైసెన్స్ ఎలా యాక్టివేట్ చేయాలనేది ప్రాక్టికల్ గా చూద్దాం. ఈ జనరేట్ ప్రెస్ థీమ్ అనేది యాడ్సెన్స్ ఫ్రెండ్లీ థీమ్ అన్నట్టు. మీరు బ్లాగ్ వెబ్సైట్ లో ఏ టైప్ వెబ్సైట్ స్టార్ట్ చేసినా మీ సైట్ కి ఫాస్ట్ గా యాడ్సెన్స్ అప్రూవల్ రావాలంటే ఈ జనరేట్ ప్రెస్ థీమ్ ని యూజ్ చేస్తే బెస్ట్ ఉంటుంది. ఫాస్ట్ గా యాడ్సెన్స్ అప్రూవల్ రావడానికి ఒక ఛాన్స్ ఉంటుందని చెప్తాను. ఓకే కదా, ఇక్కడ ఈ థీమ్ ని ఇన్స్టాల్ చేయడానికి సోర్స్ కోడ్ shop.in అనే ఈ వర్డ్ ప్రెస్ సైట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ థీమ్ ను ఒక కొత్త వర్డ్ ప్రెస్ సైట్ లో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ కంటెంట్ ఉన్న వర్డ్ ప్రెస్ సైట్ లో అయినా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ జనరేట్ ప్రెస్ ప్రీమియం థీమ్ ని ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ జనరేట్ ప్రెస్ ఫ్రీ థీమ్ ని థీమ్స్ ఆప్షన్ నుంచి ఇన్స్టాల్ చేసి నెక్స్ట్ ప్రీమియం థీమ్ ని ప్లగ్ఇన్స్ ఆప్షన్ నుంచి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇన్స్టాల్ చేయడం కోసం అపియరెన్స్ లో థీమ్స్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేసి పైన కనిపిస్తున్న యాడ్ న్యూ థీమ్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఆప్షన్ లో జనరేట్ ప్రెస్ అని సెర్చ్ చేసి ఇలా వచ్చిన ఈ థీమ్ ని ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేస్తున్నాను. ఇక్కడ జనరేట్ ప్రెస్ ఫ్రీ థీమ్ యాక్టివ్ అయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఈ జనరేట్ ప్రెస్ ప్రీమియం థీమ్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఈ జనరేట్ ప్రెస్ ప్రీమియం థీమ్ ని ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ దీన్ని బై చేయాల్సి ఉంటుంది. ఇలా బై చేయడానికి గూగుల్ ఓపెన్ చేసి జనరేట్ ప్రెస్ అని సెర్చ్ చేస్తే వీళ్ళ అఫీషియల్ సైట్ వస్తుంది. దీన్ని ఓపెన్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే జీపీ ప్రీమియం అని $59 చూపిస్తుంది. మీకు కావాలంటే ఈ థీమ్ని ఇక్కడ నుంచి బై చేస్తారు. లేదు ఇంత కాస్ట్ పెట్టి మేము బై చేయలేమంటే ఇక్కడ ఈ ప్రీమియం థీమ్ని మేము ఆల్రెడీ బై చేసాం. మేము బై చేసిన ప్రీమియం థీమ్ని అకౌంట్లోకి లాగిన్ అయ్యి ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. ఇలా మేము బై చేసిన ఈ థీమ్కి 500 లైసెన్స్ల వరకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా ప్రొవైడ్ చేసే 500 లైసెన్స్లో ఒక ఒరిజినల్ లైసెన్స్ని జస్ట్ $499కే మీలో ఎవరికైనా కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తామని చెప్తాను. ఈ $499 రిలేటెడ్ థీమ్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం, లేదా మా వాట్సాప్ నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాం. మీకు కావాలంటే మమ్మల్ని వాట్సాప్లో కూడా డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి దీని రిలేటెడ్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని మా దగ్గర నుంచి అయినా డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఓకే కదా, ఇక్కడ నుంచి ఈ ప్రీమియం థీమ్ డౌన్లోడ్ చేసుకుని నెక్స్ట్ వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్లోకి వచ్చి ప్లగ్ఇన్స్లో యాడ్ న్యూ ప్లగ్ఇన్ అనే దానిపై ట్యాప్ చేసి అప్లోడ్ ప్లగ్ఇన్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు మన ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ ఫైల్ మేనేజర్కి ఇది రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్న జీపీ ప్రీమియంని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ యాక్టివేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపై ట్యాప్ చేసి యాక్టివేట్ చేశాను. ఇలా దీనిపై క్లిక్ చేయగానే ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్లోకి ఈ పేజ్ రీడైరెక్ట్ అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, జీపీ ప్రీమియం ద ఎంటైర్ కలెక్షన్ ఆఫ్ జనరేట్ ప్రెస్ ప్రీమియం మాడ్యూల్స్ అని ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ జీపీ ప్రీమియం రిలేటెడ్గా లైసెన్స్ యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దీని రిలేటెడ్ లైసెన్స్ యాడ్ చేస్తేనే మనకి లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి అన్నట్టు. లేదు ఎటువంటి లైసెన్స్ యాడ్ చేయలేదంటే మనకి లేటెస్ట్ అప్డేట్స్ ఏమి ఇక్కడ రావని చెప్తాను. కాబట్టి ఇక్కడ నుంచి ఈ లైసెన్స్ని కాపీ చేసుకుని మళ్ళీ డాష్బోర్డ్లో లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న అపియరెన్స్ ఆప్షన్లో జనరేట్ ప్రెస్ అనే దానిపై క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా వచ్చింది. ఇక్కడ టాప్లో లైసెన్స్ కీ అని ఉంది కదా, ఇందులో నేను కాపీ చేసుకున్న లైసెన్స్ కీని పేస్ట్ చేసి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు టాప్లో చూడండి, రిసీవింగ్ ప్రీమియం అప్డేట్స్ అని వస్తుంది. అంటే ఈ జీపీ ప్రీమియంస్కి ఏమైనా అప్డేట్స్ వస్తే మనం డైరెక్ట్గా ఈ వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్లో ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ నుంచి అప్డేట్స్ చేసుకోవచ్చు అని ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. దీన్ని ఒకసారి టెస్ట్ చేయాలంటే ప్లగ్ఇన్స్లో ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేస్తున్నాను అండ్ ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్లగ్ఇన్ దగ్గరకు వస్తే అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిందని ఈ విధంగా చూపిస్తుంది. ఇలా అప్డేట్ వచ్చినప్పుడు అప్డేట్ పై క్లిక్ చేయగానే అప్డేట్స్ అవుతే మనం యూజ్ చేసే ప్రీమియం ప్లగ్ఇన్ ఒరిజినల్ అన్నట్టు. లేదు అప్డేట్ పై క్లిక్ చేసినప్పుడు అన్ఆథరైజ్డ్ అని వస్తుందంటే అది ఒరిజినల్ కాదన్నట్టు. ఇది ఓవరాల్ గా ఈ జనరేట్ ప్రెస్ ప్రీమియం థీమ్ ని మన వర్డ్ ప్రెస్ సైట్ లో ఇన్స్టాల్ చేసే ప్రాసెస్ గురించి. దీని రిలేటెడ్ గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.